మన ఒట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దరఖాస్తుపల్లి అనే విలేజ్ నుంచి రూప డాటర్ ఆఫ్ లక్ష్మయ్య అనే అమ్మాయిని కొంతమంది వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పేసి ఒక సమాచారం రాగా మా ఉన్నతాధికారులకి తెలియజేయడంతో మా సంగారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ గారు సంగారెడ్డి మరియు సిఐ జోగిపేట గారి సూచనల మేరకు నేను మరియు మా SI2 శ్రీహరి, అదేవిధంగా పుల్కల్ SI విశ్వజన్ 3 బృందాలుగా ఏర్పడి మేము వెంటనే మా జిల్లాలోని ఏదైతే వీళ్ళు కిడ్నాప్ చేసుకుని కిడ్నాపర్లు అమ్మాయిని తీసుకుపోయే అవకాశం ఉన్నదో ఆ ప్రదేశాల వైపు అన్ని ప్రాంతాల వైపు కూడా అన్ని పోలీస్ స్టేషన్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందరం కూడా మూకుమ్మడిగా వాళ్ళని వెతుకులాటలో భాగంగా లొకేషన్స్ తీసుకొని అట్ ద సేమ్ టైం కార్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి పుల్కల్ అవుట్స్కట్స్లో వాహనాన్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయిని కూడా వాళ్ళ నుంచి కిడ్నాపర్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. మరియు కిడ్నాపర్లను కూడా మేము అదుపులో తీసుకొని వాళ్ళు తీసుకెళ్లే వాహనాన్ని మరియు వారిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే అమ్మాయిని విచారించగా అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి తన తమ్ముడితోని చేనుకు వెళ్ళింది. చేను పక్కన ఉన్న దర్గాలో పూజ నిర్వహించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో జగదీష్ అని వరుసకు తనకు మేనత కొడుకై బావ అతను తమ్ముడు శ్రీకాంత్కి ఈ అమ్మాయి అంటే ఇష్టం ఉండేది. అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నకు చెప్పిన దాని ప్రకారంగా ఎలాగైనా అమ్మాయిని కిడ్నాప్ చేయాలని, ఎందుకంటే నాకు తెలియకుండా లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి పేరు పెట్టి ఇస్తానని చెప్పిన అమ్మాయిని వేరే వాళ్ళకి పెళ్లి చేస్తారని చెప్పేసి వాళ్ళ అన్నని బలవంతం చేయడం వల్ల వాళ్ళ అన్న ఈ అబ్బాయి శ్రీకాంత్ మరియు లక్ష్మణ్ అని వాళ్ళ స్నేహితుడు అందరు కలిసి అమ్మాయిని ఏ రకంగా కిడ్నాప్ చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ 10 గంటల సమయంలో అమ్మాయి పూజ నిర్వహించుకుని వాళ్ళ తమ్ముడు అమ్మాయి వస్తున్న సమయంలో వీళ్ళు మార్గ మధ్యంలో వాళ్ళని బండిని ఆపి వీళ్ళన్న జగదీష్ అంటే ఆయన ఇమీడియట్లీ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి అమ్మాయి ఇక్కడే ఉన్నదిరా అని చెప్పి చెప్పడం వల్ల ఇమీడియట్లీ శ్రీకాంత్ మరియు లక్ష్మణ్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది కారులో. వాళ్ళ ముగ్గురు కూడా ఒకసారి ఆ బండిని ఆపి నెట్టేసి ఆ బండి మీద వాళ్ళ తమ్ముడిని మరియు అమ్మాయిని కూడా నెట్టేయడం వల్ల కింద పడ్డారు. ఇమీడియట్లీ అమ్మాయిని బలవంతంగా లాగి కారులో కూర్చోబెట్టుకొని కిడ్నాప్ చేసుకుని అబ్డక్షన్ చేసుకుని వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అమ్మాయిని కారులో వెళ్తున్నప్పుడు అమ్మాయిని విచారించగా కారులో వెళ్తున్న సమయంలో అమ్మాయిని చెప్తూ కొట్టడం, చిత్రహింసలకు గురి చేయడం, అదే రకంగా అమ్మాయి జుట్టు పట్టుకొని అమ్మాయి మెడ చుట్టూ నేను చంపేస్తానని నన్నే పెళ్లి తీసుకోకపోతే అని చెప్పేసి శ్రీకాంత్ అనడం, మా తమ్ముని తప్ప వేరేటువంటి పెళ్లి చేసుకుని చంపేస్తామని చెప్పేసి జగదీష్ కూడా అమ్మాయిని వీపు మీద కొట్టడం, అదేవిధంగా అమ్మాయి జుట్టుని మెడ చుట్టూ బంధించి నేను చంపేస్తాను, నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటా అంటేనే నిన్ను వదిలిపెడతాను, లేదంటే చంపేస్తా అని చెప్పేసి అమ్మాయితో అనడం జరిగింది. అదేవిధంగా ఆ సమయంలో అమ్మాయికి ఎవరైతే పెళ్లి చూపులు చూసిరో ఆ పెళ్లి చేయడం కోసం ఎవరైతే మాట్లాడారో అతనికి ఈ ఇటికాల శ్రీకాంత్ ఫోన్ చేసి నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నేను తీసుకెళ్తున్నాను చూడరా అని చెప్పేసి అని ఒక వీడియో కాల్ చేసి ఇమీడియట్లీ ఆ వీడియో కాల్ చూపిస్తూ ఆ జుట్టు పట్టి అమ్మాయిని గురించి చూపిస్తూ నువ్వు రేపు పెళ్లి చేసుకున్నా కూడా నేను ఇదే విధంగా అమ్మాయిని నీ దగ్గర చూడ లాక్కొని పోతారా, ఇప్పుడు చూడరా ఏం చేస్తావో, నేను తీసుకెళ్తున్నా, నేను పెళ్లి చేసుకుంటే దీన్ని అనుభవిస్తా చూడరా అని చెప్పేసి ఆ అబ్బాయికి వీడియో కాల్లో చెప్పడం జరిగింది. చెప్తూ అమ్మాయిని హింసిస్తూ చేస్తున్న క్రమంలో మేము అన్ని ప్రాంతాల్లో అలర్ట్గా ఉండి దీన్ని చాకచక్యంగా పట్టుకోవడానికి జరిగింది. మా టెక్నికల్ టీమ్ సపోర్ట్తో కూడా.